మూల విలికిడి మూల విలికి నిన్నట్టు చెప్తున్నా, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడడానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడ చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రే, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్, ఆ కత్తుల మధ్య ఉన్నావు. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా రే, నో ప్రాబ్లం. కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్ది. ఏంటి గోల్డ్లా పెంచావు? అదే పెంచుతారా అమ్మ? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదొస్తే గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతకొస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు, వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కావాలంటే తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరిగి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెంచేస్తుందిరా. మన సుబ్బిగాడిలు కూడా లేపేస్తుందన్నా? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. పొద్దులోకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. ఈడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కున పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా, ఈడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కండ్లు మూస్తే చెరుపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా? దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? 1 తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయమన్నా. నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చేయి. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. మొత్తం తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ప్లీజ్ వదిలేండి, మీకు దండం పెడతారండి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు.
ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డి పాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా, సింపుల్, ఇలా దూకాలి. ఓకే. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు హా. నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. వాణి అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి 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 నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు. సార్, మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభవనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడి గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయటం ఏంటండి? అల్లుడి గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు లేదు పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది రే. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. అమ్మాయి. మీరు అల్లుడి గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? అబ్బదబ్బ జబ్బా. ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిలిపి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభనం గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా చెప్పయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకే గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా?
అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది, ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.